వెల్కమ్ టు సాయిరామ్ సపత్ర ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. ఈ సెషన్లో మనం మెయిన్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇండియన్ పాలిటీ అంటే మనకి ఓన్లీ స్టాటిక్ మాత్రమే కాదు. సో మనం ఇప్పుడు లక్ష్మీకాంత్ అవ్వచ్చు, లేదంటే జీపీకే పబ్లికేషన్, సో ఆథర్స్ రాసినటువంటి స్టాండర్డ్ బుక్స్ మాత్రమే కాకుండా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో ఏ విధంగా పాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది, ఇటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఎందుకు అడిగారంటే దానికి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్లనే ఆ ప్రశ్న అనేది మనకి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇంకొక 3 monthsలో తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ జరగడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి, ఇటువంటి అంశాల గురించి చదువుకోవాలి. సో రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుందని అడిగారు. సో ఒకటి లోకల్ బాడీస్ అన్నారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నారు, అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్స్, పార్లమెంట్ అని అడిగారు. సో ఈ విధంగా కొంచెం సింపుల్గా క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా ఎటువంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? ఒకటి, మనకి సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసింది అయి ఉండొచ్చు. ఇది మాత్రమే కాకుండా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి అంశాన్ని, సో ప్రజెంట్ సొసైటీలో ఏం పరిస్థితులు ఉన్నాయి వాటి మీద మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవగాహన ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్. ఈ విధంగా పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఎలాగైతే చెప్పుకున్నామో, ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్ తీసుకోండి. సో ఈ ఫైనాన్స్ కమిషన్ అటు మనకి పాలిటీ పర్స్పెక్టివ్లోను, ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఒకటవది ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉంటుంది 16th ఫైనాన్స్ కమిషన్. సో రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరవింద్ పనగారియా గారి అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి నిధుల్లో ఈ హారిజంటల్ డెవల్యూషన్ ఏదైతే ఉందో అందులో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం మా రాష్ట్రానికి ఎక్కువగా సెంట్రల్ గ్రాంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేసి చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం అటు పాలిటీ పర్స్పెక్టివ్లో ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుంటూనే, ఎకానమీ పర్స్పెక్టివ్లో ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి వెర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి, హారిజంటల్ డెవల్యూషన్ అంటే ఏంటి, రైట్, అలానే ఈ హారిజంటల్ డెవల్యూషన్లో ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్, ఏ విధంగా ట్యాక్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో వెర్టికల్ డెవల్యూషన్లో 14th ఫైనాన్స్ కమిషన్లో 52% ట్యాక్సెస్ షేర్ ఉంటే అది 41%కి ఎందుకు తగ్గడం జరిగింది? రైట్. ఇటువంటి ప్రశ్నలు గురించి చదువుకుంటూనే 15th ఫైనాన్స్ కమిషన్ తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్లో చాలా వరకు సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఆందోళన చెందుతున్నాయి, ఇటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అంశం కరెంట్ ఈవెంట్లో ఉన్నది అంటే, సో ప్రస్తుత సమకాలీన అంశాల్లో అది సర్క్యులేట్ అయిందంటే దాని మూలాల్లోకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల గురించే చెప్పుకుందాం. సో ఇప్పుడు ఈరోజు మెయిన్గా మనం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఈ ఎన్నికలు రిలేటెడ్గా చూసుకుంటే, సో 2024లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలు జరగడమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రైట్. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఈవీఎంస్ని వినియోగించారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వినియోగించారు. ఇది మాత్రమే కాకుండా వీవీప్యాట్స్ ఉంటాయి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ కావచ్చు. రైట్. అలానే లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్, సో రీసెంట్గా జరుగుతున్నవి లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్. సో మోస్ట్లీ ఇటు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి, అలానే టీచర్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి. రైట్. అలానే ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ను కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాలు, ఏ ఏ రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి,
రైట్. అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సైజ్ని ఏ విధంగా చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్కో విధంగా సైజ్ అనేది ఉంటుంది. సో ఈ సైజులో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉంటారు, టీచర్స్ ఎంతమంది ఉంటారు, ఎమ్మెల్యేస్ ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీస్ ఎంతమంది ఉంటారు, అలానే గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేయడం జరుగుతుంది. రైట్. అలానే ఇఫ్ ఇన్ కేస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలకు ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలంటే దానికి ఎవరికి అధికారం ఉంది, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి అధికారం ఉందా, పార్లమెంట్కి అధికారం ఉందా, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అలానే ఎన్నికల గురించి చెప్పాం కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కావచ్చు, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్, రైట్. అలానే ఇంకా ఎలక్షన్స్ గురించి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 గురించి చదువుకుంటాం. అలానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగాలిటీ ఉందా లేదా, చట్టబద్ధత ఉందా లేదా, ఇటువంటి అంశాలు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగాలిటీ ఉందా లేదా అనేది మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఒకటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవడమే కాకుండా ఇది గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా మెయిన్స్ అన్నాం కాబట్టి ఎన్నికల గురించి అంటే జమిలీ ఎన్నికలు అనేవి ప్రస్తుతం చాలా న్యూస్లో ఉన్నది. సైమల్టేనియస్ ఎలక్షన్స్. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క పాజిటివ్స్ ఏంటి, అసలు ఎందుకు జమిలీ ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం ఉంది, సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, అలానే ఇవి తీసుకొస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఎదురవుతాయి, ఇటువంటి అంశాల గురించి చదువుకోవాలి. అలానే వే ఫార్వర్డ్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాలు అటు మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మెయిన్గా ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏదైతే ఉందో అది మనం ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో వెళ్దాం. సో ఫర్దర్గా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మనకి టైం పర్మిట్ చేసిందంటే ఇంకెప్పుడైనా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్పుకుందాం. సో మోస్ట్లీ ఇటు సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికల గురించి కావచ్చు, అలానే ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించినటువంటి అంశాలు, ఇటువంటివి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్. అయితే ఈరోజు ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్లో ఈ సెషన్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే, ఒకటి జమిలీ ఎన్నికలకు సంబంధించి 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇది పార్లమెంటరీ కమిటీకి కూడా సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ అమెండ్మెంట్ బిల్లులో ఏ ఏ అంశాలు తీసుకొచ్చారు, రైట్. అలానే దీనికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. ఈ అంశం గురించి చదువుకుందాం. అలానే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. రైట్. అలానే డీలిమిటేషన్ కమిషన్. సో ఇది చాలా వరకు న్యూస్లో ఉంది. అట్ ది సేమ్ టైం మన యూట్యూబ్ ఛానల్లోనే దీని గురించి ఇన్ డీటెయిల్గా వీడియో కూడా చేయడం జరిగింది. సో డీలిమిటేషన్ కమిషన్ గురించి ఇఫ్ ఇన్ కేసు మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే డీలిమిటేషన్ కమిషన్ గురించి సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లోనే యూట్యూబ్లో ఉంది. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. అలానే ఈవీఎంస్, వీవీప్యాట్ మెషిన్స్ ఎప్పుడు తీసుకొచ్చారు, అసలు దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది, వీవీప్యాట్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైనా ఉన్నాయా, ఇటువంటివి. అలానే ఎన్నికల ప్రవర్తన నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి అంశాలు. లోక్సభ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగాయి కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు ఏంటైనా ఉన్నాయి. సో 2024లో లోక్సభ ఎలక్షన్స్ను నిర్వహించడం జరిగింది. సో ఇందులో మేజర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్టికల్ 329B అనేది చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. అండ్ ఆల్సో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నామినేషన్స్ కావచ్చు, సైలెన్స్ పీరియడ్, ఇటువంటి చిన్న చిన్న టెర్మినాలజీస్. అలానే 1 క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్, హోమ్ ఓటింగ్. సో ఈ హోమ్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. రైట్. ఈ హోమ్ ఓటింగ్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎవరెవరికి ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా తెలుసుకుందాం. రైట్. అలానే బ్రైలీ సైనేజ్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అది ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకి అందించడం జరిగింది. సో దట్ ఈ బ్రైలీ సైనేజ్ అంటే ఏంటి, అది ఎక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు. సో జస్ట్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాం. సో దట్ ఇక్కడ
మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి అనాలిసిస్ కూడా చెప్పట్లేదు. సో జస్ట్ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మాత్రమే చెప్తున్నా. రైట్, ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కావాలి అంటే ఏ విధంగా చదువుకోవాలి అనేది ఒకటి చెప్తా. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి పాజిటివ్స్ గురించి రాసుకోండి. సో అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ అయితే సరిపోతుంది. సో జమిలీ ఎన్నికలు ఎందుకు అవసరం, సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనే దాని గురించి తెలుసుకోండి. అలానే ఇది ఒకవేళ తీసుకువస్తే ఎదురయ్యేటటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏంటి అనేది సో నెగిటివ్గా చూసుకొని రాసుకోండి. అలానే ఈ కాన్సిక్వెన్సెస్, ఈ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని నిరోధించాలంటే కొన్ని సూచనలు చేయాలి. సో అదే వే ఫార్వర్డ్గా చెప్పండి. సో అల్టిమేట్గా కన్క్లూజన్ చేస్తే సరిపోతుంది. సో ఈ అంశాల్లోనే మనం మోస్ట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు, లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి కమిటీస్ ఏవైనా, కమిటీ చెప్పినటువంటి సూచనలు, ఫర్ ఎగ్జాంపుల్ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కమిటీ వేశారు కదా. సో ఆయన చెప్పినటువంటి రికమెండేషన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇటువంటి అంశాలను చెప్తూనే ఇంకా ఏమి యాడ్ చేయాలంటే డేటా, ఫ్యాక్ట్స్ ఇటువంటివి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రైట్. ఇక్కడైతే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. రైట్. సో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలనే ఉద్దేశంతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని సిఫారసు చేయడం జరిగింది. అయితే ఈ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, సో ఏ అధికరణల్ని యాడ్ చేయడం జరిగింది, ఇన్సర్ట్ చేయడం జరిగిందంటే, ఒకటి ఆర్టికల్ 82A ఇన్సర్ట్ చేశారు. అలానే ఆర్టికల్ 83ని సవరించడం జరిగింది. ఆర్టికల్ 172ని సవరించారు. ఆర్టికల్ 327ని కూడా సవరించడం జరిగింది. సో ఇది కొత్తగా ఇన్సర్ట్ చేశారు. ఈ 3 అధికారులని సవరించడం జరిగింది. అయితే ఆర్టికల్ 82Aలో ఏమున్నది అంటే ఇట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి చెప్పారు. సో ఈ 82Aలో అటు లోక్సభకు అదేవిధంగా అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనేసి ఈ 82Aలో చెప్పారు. సో అలానే టర్మ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి అంశాలు కూడా చర్చించడం జరిగింది. సో టర్మ్ ఆఫ్ ఆల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ ఎండ్ విత్ ఫుల్ టర్మ్ ఆఫ్ లోక్సభ. సో ఈ విధంగా ఆర్టికల్ 82Aలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ని నిర్వహించడం చెప్పడం జరిగింది. అలానే 83కి సంబంధించినటువంటి అధికారంలో కొన్ని అంశాల గురించి చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు, ఒకటి అన్ఎక్స్పైర్డ్ టర్మ్ గురించి, మిడ్ టర్మ్ గురించి, అలానే జనరల్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాల మీద అర్థ వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇట్ సేస్ వెన్ లోక్సభ ఈస్ డిజాల్వ్డ్ బిఫోర్ ఫుల్ టర్మ్ ఆఫ్ 5 years as stated, period between date of dissolution and expiry of full term shall be unexpired term. సో అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే ఏంటి, సో లోక్సభ అనేది తన యొక్క 5 సంవత్సరాల కంటే ముందుగానే డిజాల్వ్ అయితే దాన్ని అన్ఎక్స్పైర్డ్ టర్మ్గా చెప్పారు. సో పర్స్యూయెంట్ టు డిజల్యూషన్ ఏ మిడ్ టర్మ్ ఎలక్షన్ షెల్ టేక్ ప్లేస్. సో ఇఫ్ ఇన్ కేస్ అన్ఎక్స్పైర్డ్ టర్మ్లో భాగంగా లోక్సభ డిజల్యూషన్ అయితే అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో మధ్యంతర ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఏ న్యూ లోక్సభ షెల్ బి కాన్స్టిట్యూటెడ్ ఓన్లీ ఫర్ అన్ఎక్స్పైర్డ్ టర్మ్. సో ఈ మధ్యంతర ఎన్నికలు జరిగేటప్పుడు అది ఎంతకాలం ఉంటుందంటే ఈ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఎంతకాలం అయితే ఉంటుందో అంతవరకే సభా కార్యకలాపాలను నిర్వహించాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. సో జనరల్ ఎలక్షన్స్ అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో దాన్ని మనం జనరల్ ఎలక్షన్స్గా చెప్పుకుంటాం. రైట్. అలానే ఆర్టికల్ 172ని కూడా సవరించడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 172 ఏం చెప్పారంటే అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అండ్ ఫుల్ టర్మ్ ఫర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పారు. ఆర్టికల్ 327లో ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రావిజన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ దానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రావిజన్స్ చేయాలంటే అక్కడ పార్లమెంట్కి అధికారాలు ఉంటాయనేసి ఈ ఆర్టికల్ 327లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ 4 అధికారాలని
ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో యాడ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఒకటి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎంత అనేసి అడగచ్చు. అలానే ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఏ అంశాలు చేర్చారు, సో ఏ అధికరణలు సవరించడం జరిగింది, రైట్, ఏ అధికరణ కొత్తగా యాడ్ చేశారు అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ఈ విధంగా ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం వాట్ ఈజ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది కూడా మనకి తెలుసుకోవాలి. సో ఆల్రెడీ మనందరికీ ఒకే దేశం ఒకే ఎన్నిక ఏంటి అనేది అందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇఫ్ ఇన్ కేసు మనం స్టాటిక్ టాపిక్లో ఎలక్షన్స్ రిలేటెడ్ చెప్పేటప్పుడు అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. రైట్, సో అట్ ది సేమ్ టైం ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. సో ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు. రైట్, అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈ విధంగా కమిటీస్ గురించి కూడా అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్కి సంబంధించి భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి చాలా వరకు కమిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక కమిటీ ఉంది. సో ఈ స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ని ఒక కమిటీ సూచించడం జరిగింది. ఆ కమిటీ ఏంటని అడగచ్చు. లేదంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించి కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. సో ఆ కమిటీ ఏంటనేసి అడగచ్చు. రైట్, అలానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఒక కమిటీ ఉన్నది. సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక కమిటీ ఉంది. సో ఈ విధంగా ఏ కమిటీ దేనికోసం వేయడం జరిగింది, ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వీటి మీద కూడా మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన అయితే ఉండాలి. రైట్, తర్వాత చూసుకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సో రీసెంట్గా మోస్ట్లీ చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అనేవి అంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా మనం ఏం చదువుకోవాలంటే 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. సో రీసెంట్గా నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో అరౌండ్ 10 to 15 క్వశ్చన్స్ ఈ 73, 74వ రాజ్యాంగ సభల నుంచే అడగడం జరిగింది. సో ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి మాత్రమే కాకుండా ఈ 73, 74 రాజ్యాంగ సవరణలలో కొన్ని మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి, అలానే వాలంటరీ ప్రావిజన్స్ కూడా ఉంటాయి. అసలు వాలంటరీ ప్రావిజన్స్ అంటే ఏంటి, మ్యాండేటరీ ప్రావిజన్స్ అంటే ఏంటి, దేని కిందకి ఏవి వస్తాయి, రైట్, అలానే వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని అటు మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాం కాబట్టి 1957లో వేసినటువంటి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ నుంచి 1992లో మనకి కాన్స్టిట్యూషనల్ ఇదైతే జరిగింది. సో రాజ్యాంగబద్ధత అయితే ఈ పంచాయతీలకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి అటు ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చింది, ఎవాల్యుయేషన్ ఏ విధంగా చెందుతూ వచ్చింది, అటువంటి అంశాల గురించి కూడా మనకి అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏ కమిటీ, ఇప్పుడు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కావచ్చు, అశోక్ మెహతా కమిటీ కావచ్చు, రైట్, ఆ తర్వాత వచ్చినటువంటి కమిటీలు, ఆ కమిటీలు ఏ అంశాలను సూచించింది, ఇటువంటి వాటి మీద కూడా అవగాహన అనేది ఉండాలి. రైట్, అలానే ఇందులో ఉన్నటువంటి వాలంటరీ ప్రావిజన్స్ ఏంటి, మ్యాండేటరీ ప్రావిజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఏంటి, రైట్, ఇవి మాత్రమే కాకుండా పెసా యాక్ట్ అనేది 1996లో 5th షెడ్యూల్ ఏరియాస్కి గాను తీసుకురావడం జరిగింది. సో ఈ పెసా యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది, అది ఈవెన్ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అయితే ఒక చిన్న అంశం ఏంటి, ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది చూసుకోండి. సో ఆర్టికల్ 243K ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఆర్టికల్ 243ZA ద్వారా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ని ఏర్పాటు చేస్తారు. అయితే
ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుందంటే లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎన్నికల్ని నిర్వహించడం జరుగుతుంది. అది క్లియర్? సో ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. సో మనం 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ యాక్ట్ గురించి చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. సో అక్కడ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా నిర్వహిస్తారు, రైట్, ఇటువంటి అన్ని అంశాలు. సో అక్కడ ఎవరెవరికి డైరెక్ట్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు, ఎవరెవరికి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు, ఇటువంటివన్నీ కూడా చదువుకోవాలి. రైట్, తర్వాత చూసుకుంటే డీలిమిటేషన్ కమిషన్ గురించి. సో ఆల్రెడీ ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కూడా. సో మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా డీటెయిల్గా చెప్పాం. సో నార్మల్గా ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏవైతే ఆర్డర్స్ పాస్ చేస్తుందో అది ఏ కోర్ట్స్లో కూడా ఛాలెంజ్ చేయడానికి స్కోప్ లేదు. అయితే రీసెంట్గా 2024లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కిషోర్ చంద్ర చెంగన్లాల్ రాథోడ్ కేసు, కేసులో ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ have the power to review orders of the delimitation commission if an order is manifestly arbitrary. So if in case ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బిటరీగా ఉంటే అక్కడ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ఇంటర్ఫీరెన్స్ అవ్వచ్చు. సో ఇక్కడ జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం అనేది వీటికి ఉంటుందనేసి చెప్పడం జరిగింది. సో దట్ ఈ కాంటెక్స్లో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, రైట్, ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు మనకి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైనా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 82 కావచ్చు, రైట్, ఆర్టికల్ 171, ఇవన్నీ కూడా మనకి డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిందే. సో రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా మనకి డీలిమిటేషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి, ఇంతవరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేయడం జరిగిందంటే 4 times అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రశ్నలు అనేవి అడుగుతారు. అట్ ది సేమ్ టైం డీలిమిటేషన్ కమిషన్ యొక్క కాంపోజిషన్ ఏంటి, ఇటువంటివి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ డీలిమిటేషన్ కమిషన్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ మన సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. చూడాలనుకుంటే చూడండి. సో మీకు డీటెయిల్గా తెలిసిపోతుంది. అరౌండ్ 90 minutes ఉంటుంది. బట్ జస్ట్ 2x స్పీడ్లో విన్నామంటే 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా మరీ బోరింగ్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా ఫార్వర్డ్లో చేసుకుని అయినా వినేయచ్చు. సో ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు కూడా నేను చెప్పేది 1xలో కాకుండా 1.5x లేదంటే 2xలో అయితే వినేసి మీకు టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ కాకుండా సో తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ఆ సోది మీకు వినాలని ఉండదు. సో దట్ అప్పుడు ఏం చేస్తాం, 2x స్పీడ్లో లేదంటే ఫార్వర్డ్ చేసుకుంటూ వినేసేయండి. సో ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. రైట్, తర్వాత ఈవీఎం అలానే వీవీప్యాట్స్. సో మనకి ఎగ్జామ్లో ఈవీఎంస్కి సంబంధించి ఫుల్ ఫామ్ అడగకపోవచ్చు, ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. బట్ వీవీప్యాట్కి వచ్చేసరికి ఫుల్ ఫామ్ అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే బై మిస్టేక్లో మనకి తప్పులు చేయడానికి చాలా వరకు స్కోప్ ఉన్నటువంటి అంశం కాబట్టి వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. సో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనేది వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్. సో ఈ వీవీప్యాట్ అలానే ఈవీఎంస్ ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ఇన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ 2024 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ డిస్మిస్డ్ రిక్వెస్ట్ ఫర్ ఫుల్ క్రాస్ వెరిఫికేషన్ ఆఫ్ ఈవీఎంస్ డేటా విత్ వీవీప్యాట్ రికార్డ్. సో నార్మల్గా ఈవీఎంస్ ఎవరైతే ఓటు వేశారో ఈ ఈవీఎంస్ ద్వారా ఓటింగ్ అనేది ఇది చేస్తారు, కౌంటింగ్ చేస్తారు. సో దట్ అందులో ఎవరైతే మెజారిటీ ఉన్నారో, సో ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ ద్వారా ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఒక కేసు వేశారు. ఏంటి, ఈ ఈవీఎంలో ఉన్నటువంటి ఓటింగ్స్ అన్నీ కూడా
వీవీప్యాట్తో క్రాస్ వెరిఫికేషన్ చేయాలి అనేసి చెప్పారు. సో ఇది చాలా లిమిటెడ్ కాంటెక్స్ట్లోనే క్రాస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. బట్ ఏడీఆర్ ఏం చెప్పింది, మొత్తం క్రాస్ వెరిఫికేషన్ అనేది ఉండాలి అనేసి చెప్పారు. సో దట్ సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా డిస్మిస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఈవీఎం అంటే ఏంటి, వీవీప్యాట్ అంటే ఏంటి అనేది చూసుకుందాం. సో ఈవీఎంస్ అంటే ఏంటి, అలానే ఈ ఈవీఎంస్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈవీఎంస్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనే దాని మీద మనకి యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి దాని గురించి మనం చదువుకోవాలి. రైట్, ఈవీఎం అంటే ఏంటి, ఈవీఎం ఈజ్ ఏ పోర్టబుల్ మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ టు మోడర్నైజ్ ఎలక్షన్ ప్రాసెస్. సో మనందరికీ ఓటు హక్కు అనేది ఉన్నది. సో మనందరం కూడా ఓటుని రిజిస్టర్ చేసుకున్నాం, అలానే మన ఓటును కూడా అమ్ముకొని మన ఓటును కూడా మనకి నచ్చిన పార్టీకి అయితే వేయడం జరుగుతుంది. సో అసలు ఈవీఎంస్ అంటే ఏంటి, వీవీప్యాట్స్ అంటే ఏంటి, సో ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈజీగా తెలుస్తుంది. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే మీరు ఎవరు కూడా ఓటు వేయట్లేదనే అర్థం. సో దట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది అంత అవసరం లేదు, ఎందుకంటే మనందరము 18 years కంటే అబవ్ ఉన్న వాళ్ళం, మనందరికీ కూడా ఓటు హక్కు ఉంది, మనందరికీ ఈవీఎంస్ అంటే ఏంటి, వీవీప్యాట్స్ అంటే ఏంటి అనేది తెలుసు. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఈవీఎంని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది, ఎవరు సప్లై చేస్తారు అంటే ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సప్లై టు ఈసీఐ. సో మ్యానుఫ్యాక్చర్ సప్లై చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవరు సప్లై చేస్తారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అలానే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సో వీళ్ళిద్దరూ కలిసి మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై చేయడం జరుగుతుంది. ఎవరికి చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సప్లై చేయడం జరుగుతుంది అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈవీఎంస్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలానే ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే ఇవి ఏ డిపార్ట్మెంటు ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయి అనేది కూడా మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోకి వస్తుంది. అలానే ఈసీఐఎల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోకి వస్తుంది. రైట్, సో బీఈఐఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోకి, ఈసీఐఎల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోకి వస్తుంది. రైట్, ఈ విధంగా చూసుకుంటే ఈవీఎంస్ అనేది ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే కేరళలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1982లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, అలానే వీవీప్యాట్ అలానే ఆల్ ఈవీఎంస్ని ఇంటిగ్రేట్ చేస్తూ 2017 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ గోవాలో జరగడం జరిగింది. సో అన్ని ఈవీఎంస్తో వీవీప్యాట్ని అనుసంధానం చేస్తూ 2017లో గోవాలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. రైట్, ఈ విధంగా ఈవీఎం వీవీప్యాట్ యొక్క జర్నీ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. సో 1982లో ఈవీఎంస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ కేరళలో బై ఎలక్షన్స్ అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత 1989లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ ఈ ఈవీఎంస్ని పర్మిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్స్లో ఈవీఎంస్ని బ్యాలెట్ ఓటింగ్ కాకుండా ఈ ఈవీఎంస్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చడం జరిగింది. ఆ తర్వాత 2004లో 2004వ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్లో మొత్తం అన్ని జనరల్ ఎలక్షన్స్లో కూడా వీటిని యూజ్ చేయడం జరిగింది. ఆల్ జనరల్ ఎలక్షన్స్లో దీన్ని వినియోగించడం జరిగింది. రైట్, అలానే 2013కి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీవీప్యాట్ యూజ్ అనేది ఉండాలి అనేసి చెప్పింది. సో సుప్రీంకోర్టు మ్యాండేటెడ్ వీవీప్యాట్ యూజ్ అనేది ఉండాలి అనేసి సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. రైట్, అదేవిధంగా 2019కి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి ఆ జడ్జిమెంట్ అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక అంశాన్ని చెప్పింది. ఏంటంటే 5 ఈవీఎంస్ పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్స్ రిక్వైర్డ్ వీవీప్యాట్ వెరిఫికేషన్. సో ఇక్కడ
వీవీప్యాట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంస్ని ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించాలి అనేసి మనకి నారా చంద్రబాబు నాయుడు కేసులో చెప్పడం జరిగింది. రైట్, ఈ విధంగా చూసుకుంటే ఈవీఎంస్లో 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, తర్వాత వీవీప్యాట్. సో ఈ వీవీప్యాట్లో మనం ఏదైతే ఓటు వేసామో అది 7 సెకండ్స్ వరకు కనిపిస్తుంది. సో ఈ 7 సెకండ్ వరకు మనం ఎవరికి ఓటు వేసామనేది ఒక చిన్న స్లిప్గా వస్తుంది. సో ఆ చిన్న స్లిప్ తర్వాత 7 సెకండ్స్ అయిపోయినాక దాంట్లోనే ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనం ఎవరికి ఓటు వేసాము అనే ఒక క్లారిటీ కోసం ఈ వీవీప్యాట్స్ని వినియోగించడం జరుగుతుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అవసరం లేదు. రైట్, తర్వాత చూసుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి. సో ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి దీన్ని ఎందుకు రీసెంట్గా చెప్తున్నాం, సో అటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లోక్సభకు సంబంధించి, రాజ్యసభకు సంబంధించిన ఎలక్షన్స్. సో ఏ ఎలక్షన్స్ని కండక్ట్ చేసినా అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం కొంచెం. సో ఒకటి 1960లో 1960వ సంవత్సరంలో దీన్ని మొట్టమొదటిగా వినియోగించడం జరిగింది. సో ఎక్కడ వినియోగించారంటే కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వినియోగించడం జరిగింది. సో అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ లైన్ డౌన్ బై ఈసీఐ. సో ఈసీఐ కొన్ని గైడ్ లైన్స్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే సభ్యులు పోటీ చేయడం జరుగుతుందో వాళ్ళలో ఒక ప్రవర్తనను తీసుకొచ్చి ఎన్నికలను సజావుగా జరిగేటట్టు చేయడమే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలానే ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఎక్కడైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినప్పుడే డెమోక్రసీ అనేది సాధ్యపడుతుంది. సో ఈ డెమోక్రసీ సాధ్యపడాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి. సో ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయో అక్కడే డెమోక్రసీ అనేది సాధ్యపడుతుంది. సో అందుకోసమే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని తీసుకురావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా 1960లో కేరళ రాష్ట్రంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్, అలానే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి చట్టబద్ధత కూడా లేదు. సో దీనికి లీగల్ బ్యాకింగ్ అంటూ ఏదీ లేదు. సో జస్ట్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక కన్సెన్సస్, ఏకాభిప్రాయం ద్వారానే వీటిని అమలు చేయడం జరుగుతుంది, కానీ వీటికి ఎటువంటి లీగల్ బ్యాకింగ్ లేదు. అండ్ ఆల్సో మన భారతదేశ రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్స్ప్లిసిట్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. రైట్, సో ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుంటాం. అండ్ ఆల్సో ఎంసీసీ ఈజ్ ఆపరేషనల్ సిన్స్ ఎలక్షన్ షెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్. సో ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ని అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే ఎలక్షన్ షెడ్యూల్ అమలు పరిచినప్పటి నుంచే, ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. సో అయితే ఇది అప్పటి నుంచి అమల్లోకి వచ్చి ఎప్పటితో ఎండ్ అవుతుందంటే ఎప్పుడైతే రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తారో అప్పటికి ఇది ఎండ్ అవ్వడం జరుగుతుంది. రైట్, అయితే ఇక్కడ మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కొంచెం మనకి ఇంపార్టెంట్. సో ఒకటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అటు లీగల్ బ్యాకింగ్ లేదనేసి చదువుకుంటాం. అలానే కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఎక్స్ప్లిసిట్గా ఎక్కడ మెన్షన్ చేయలేదని తెలుసుకున్నాం. అలానే 1960లో కేరళలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనేసి చదువుకున్నాం. రైట్, ఇది దీనికి సంబంధించి మోస్ట్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలంటే ఇలా అడుగుతాడు. రైట్, ఇది మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారు, ఎలా చదువుకోవాలని చెప్పాం కదా. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెగాలిటీ అనేది ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే ఎక్కడైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలి. సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించాలంటే అక్కడ ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా అవసరం.
బట్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగాలిటీ లేకపోవడం వల్ల జస్ట్ ఏకాభిప్రాయం ద్వారానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈవెన్ పవర్స్ కూడా అంతేం లేవు. ఎన్నికల ప్రవర్తన నియమావళి సరిగ్గా నిర్వహించకపోతే ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి కూడా అంత పవర్స్ లేవు. సో దట్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి పవర్స్ ఇచ్చాము అంటే లీగాలిటీ, చట్టబద్ధత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడానికి సాధ్యపడుతుంది. కాబట్టి దీనికి లీగాలిటీ అనేది అవసరం. సో చట్టబద్ధత అనేది అవసరం. సో దీని యొక్క నీడ్ ఏంటి, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ చట్టబద్ధత తీసుకొస్తే కలిగేటటువంటి పాజిటివ్స్ ఏంటి, రైట్? అలానే చట్టబద్ధత తీసుకొస్తే కలిగేటటువంటి నెగిటివ్స్ ఏంటి, దీనికి ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్ సూచనలు చేయాలి, అభిలషణీయమైన మార్గాలు ఏంటి, అభిలషణీయ మార్గాలు ఏంటి, రైట్? అలానే అల్టిమేట్గా కన్క్లూజన్ ఏంటి. సో ఈ విధంగా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక అంశాన్ని రాసుకోవాలి. సో పాజిటివ్స్ చెప్పేటప్పుడు ఒక 5 పాయింట్స్, నెగిటివ్స్ ఒక 5 పాయింట్స్, సూచనలు చెప్పేటప్పుడు ఒక 4 to 5 పాయింట్స్, కంక్లూజన్ ఒక 1 to 2 లైన్స్, రైట్? అలానే ఇంట్రడక్షన్ ఒక 2 to 3 లైన్స్లో రాస్తే మనకి మెయిన్స్ క్వశ్చన్ చాలా ఈజీగా, చాలా అందంగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మనం ఏదైనా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రాయాలంటే ఇలా రాసుకుంటాం, రైట్? తర్వాత చూసుకుంటే లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్. సో లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఏ విధంగా జరుగుతాయి? సో ఒకటి, ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది, రైట్? ఈ లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఎవరు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించడం జరుగుతుంది. సో ఇది 324 నుంచి 329 ఆర్టికల్ దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేసి మనం చెప్పుకుంటాం. అలానే లోక్సభని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ లోక్సభ గురించి ఇంకా ఇది ఎలక్షన్స్ గురించి మాత్రం ఇక్కడ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ ఎన్ని సంవత్సరాలకి ఎవరు కండక్ట్ చేస్తారని తెలుసుకున్నాం. సో ఈ లోక్సభ అనేది ఏ విధంగా డిజాల్వ్ చేస్తారు, ఏ సమయంలో డిజాల్వ్ చేస్తారు, అసలు ఎవరు డిజాల్వ్ చేస్తారు, రైట్? ఇఫ్ ఇన్ కేసు లోక్సభకి ఏమైనా పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ ఉందా, ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేస్తే ఎప్పుడు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇటువంటి అంశాలు కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో నార్మల్గా దీని యొక్క డ్యూరేషన్ ఎంతకాలం ఉంటుంది? 5 years దీని యొక్క డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో 5 years ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్టర్ విచ్ ఇట్ ఆటోమేటికల్లీ డిజాల్వ్. సో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ డిజాల్వ్ అనేది అవుతుంది. సో ఈ 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో అక్కడ మెజారిటీతో ఎవరైతే గెలుస్తారో నార్మల్గా అందరూ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో హౌఎవర్ ప్రెసిడెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు డిజాల్వ్ లోక్సభ. సో 5 years అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది, ఒకటో కేసు. రెండో కేసు ఏంటంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి దీన్ని ఎప్పుడైనా డిజాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఎప్పుడు చేస్తారు? బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 5 years. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఎప్పుడైనా డిజాల్వ్ చేశారు అంటే దీన్ని మనం ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి, కోర్టులో అడగడానికి ఛాన్స్ లేదు. సో కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. సో అట్ ది సేమ్ టైం డిజాల్వ్ చేస్తారు అన్నాం కదనేసి కొన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్కి అనుగుణంగా ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే దేన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు? లోక్సభ టెన్యూర్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్. సో నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్ టైంలో, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ ఉంది. సో బై లా ఆఫ్ పార్లమెంట్. సో అది కూడా పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ ఉంది. ఎంతకాలం చేస్తారంటే 1 year at a time for any length of time. However, this extension cannot be continued beyond a period of 6 months after emergency has ceased to operate. సో 1 year నుంచి ఎంతకాలమైనా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ సీజ్ అయిన తర్వాత, సో నేషనల్ ఎమర్జెన్సీ ముగించిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పార్లమెంట్ యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి వీలు కాదు. సో అది కూడా
6 months లోపే దాన్ని డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా మొదటిసారిగా 1975-77 టైంలో లోక్సభ యొక్క టెన్యూర్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. రైట్, ఇది లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్. తర్వాత చూసుకుంటే ఇంపార్టెంట్ అంటే హోమ్ ఓటింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ హోమ్ ఓటింగ్ గురించి చూసుకుందాం. హోమ్ ఓటింగ్, అసలు హోమ్ ఓటింగ్ అంటే ఏంటి? సో ఈసీఐ ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఇన్ 2024 ఎలక్షన్స్. సో మొట్టమొదటిసారిగా 2024 ఎలక్షన్స్లో ఈ హోమ్ ఓటింగ్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ స్టెప్ ఈస్ ఇన్ లైన్ విత్ ఎలక్షన్ కమిషన్ మోటో నో ఓటర్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. సో ఈ హోమ్ ఓటింగ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఏ ఓటర్ కూడా లెఫ్ట్ అవ్వకూడదు, అందరికీ కూడా ఎలక్షన్స్లో ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఓటు వేసేటటువంటి హక్కును కలిగి ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మనం సమాన ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఈ హోమ్ ఓటింగ్ని తీసుకొచ్చారు. సో దీని యొక్క మోటో ఏంటి? నో ఓటర్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. సో నో ఓటర్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ అనేది హోమ్ ఓటింగ్ యొక్క ప్రధానమైనటువంటి మోటో. అయితే ఇందులో ఎవరెవరు బెనిఫిషియరీగా ఉంటారు, అలానే ఏ విధమైనటువంటి ఓటింగ్ అనేది ఉంటుంది అంటే అండర్ దిస్. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఓటింగ్ ఫ్రమ్ హోమ్ టేక్స్ ప్లేస్ త్రూ పోస్టల్ బ్యాలెట్. సో మనం ఇంటి నుంచే ఓటింగ్ అనేది వేసుకోవచ్చు. అయితే ఇది పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేయడం జరుగుతుంది. సో ఇంటి నుంచే ఓటింగ్ అనేది వేస్తారు, అది త్రూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా విత్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫుల్ కాంటింజెంట్ ఆఫ్ పోలింగ్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ పర్సనల్ విత్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ డిలిజెంట్లీ మెయింటైన్డ్. సో ఇక్కడ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది ఉంటుంది. సో ఎలక్షన్స్లో డ్యూటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. సో పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది, అలానే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ద్వారానే ఈ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులో బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారు, పీడబ్ల్యూడీస్, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలానే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ హోమ్ ఓటింగ్లో బెనిఫిషరీగా ఉంటారు. అలానే సీనియర్ సిటిజన్స్ కూడా. సో సీనియర్ సిటిజన్స్ ఎవరు? 85 years కంటే అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిషరీగా ఉంటారు. సో వీళ్ళిద్దరూ హోమ్ ఓటింగ్లో బెనిఫిషరీగా ఉంటారు. సో ఒకటి పీడబ్ల్యూడి ఎవరైతే 40% బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉంటారో వాళ్ళు, అలానే 85 years కంటే ఎక్కువ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ హోమ్ ఓటింగ్లో బెనిఫిషరీగా ఉంటారు. సో ఇది హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి అంశాలు. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఎలా అడుగుతారు, హోమ్ ఓటింగ్ అంటే ఏంటి అని అడగచ్చు. రైట్, అలానే ఇది ఈవీఎంస్ ద్వారా జరుగుతుందా లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరుగుతుందా అని అడగచ్చు. రైట్, అలానే ఓపెన్ ఓటింగా లేకపోతే సీక్రెసీ ఓటింగ్ మెయింటైన్ చేస్తారా అని అడగచ్చు. రైట్, అలానే ఇందులో బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా అడుగుతారు. దీనికి సంబంధించినటువంటి మోటో ఏంటి, ఇటువంటివి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్పాం కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎవరెవరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది కూడా తెలుసుకోండి. సో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎవరెవరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు ఇటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. సో జస్ట్ ఫర్ కామన్ సెన్స్ కోసం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎవరెవరు ఓట్లు వేస్తారని చూసుకోండి. రైట్, తర్వాత బ్రైలీ సైనేజ్. సో ఈ బ్రైలీ సైనేజ్ ఏంటి? సో ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పుదుచ్చేరి విల్ ప్రొవైడ్ బ్రైలీ సైనేజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇన్ ఆల్ 967 పోలింగ్ స్టేషన్స్. సో పుదుచ్చేరిలో అటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను అలానే తమిళ్ లాంగ్వేజ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఈ బ్రైలీ సైనేజ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎన్నైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఈ బ్రైలీ సైనేజ్ సిస్టమ్ని ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పుదుచ్చేరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది మేజర్గా దేనికోసం అంటే ఇట్ విల్ ఎనేబుల్ విజువల్లీ ఇంపైర్డ్ ఆర్ బ్లైండ్ ఓటర్స్ టు పార్టిసిపేట్ ఇండిపెండెంట్లీ. సో ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ ఉన్నారో అలానే బ్లైండ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని
అలానే వాళ్ళ యొక్క ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్రైలీ సైనేజ్ అనే సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. రైట్. హౌఎవర్ ఇఫ్ ఇన్ కేసు సీక్రసీ మెయింటైన్ చేస్తూ అయినా చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఎలక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వేరే పర్సన్స్ ద్వారా ఓటు వేయించుకోవాలి అని ఆశిస్తున్నప్పుడు అప్పుడు కూడా చేసుకోవచ్చు. హౌఎవర్ ఇఫ్ ఎలక్టర్ డిజైర్స్ he will still be allowed to bring a companion as provided in Rule 49N of Conduct of Elections Rules. So 49N రూల్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ కంపానియన్ కోసం ఇంకెవరినైనా తీసుకొచ్చి ఓటింగ్ అయినా వేసుకోవచ్చు. ఇదర్ బ్రైలీ సైనేజ్ని వినియోగించుకొని తన సొంతంగా వేసుకోవచ్చు. అలా కాకుండా రూల్ 49 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్ 1961ని వినియోగిస్తూ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కంపానియన్ తీసుకొచ్చైనా ఓటు వేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇంకా ఏ అంశాల గురించి చెప్పుకుంటామంటే, ఒకటి తర్వాత పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచరు, లోకల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్కు అవి ఏవేవి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయనేసి, అలానే కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్, రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా, సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, వాటికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, అలానే జ్యుడిషియరీ గురించి. సో జ్యుడిషియరీ అంటే మోస్ట్లీ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి అవ్వచ్చు, బెయిల్ గురించి, రీసెంట్గా గ్రామ న్యాయాలయాలు, లోక్ అదాలత్స్ గురించి, వీటన్ని గురించి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావచ్చు, జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఇటువంటి వాటి. అలానే రీసెంట్గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్, బిల్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ లా బిల్స్, సో క్రిమినల్ లా యాక్ట్స్ ఇప్పుడు అయ్యాయి. సో ఈ 3 చట్టాల గురించి అవ్వచ్చు, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ఇటువంటి ఏమైనా కొత్తగా లెజిస్లేషన్స్ వచ్చాయి, బిల్స్ వచ్చాయి, ఇటువంటి వాటి గురించి. రైట్. అలానే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ కావచ్చు, లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ స్టాట్యూటరీ బాడీస్ న్యూస్లో ఉంటే వాటి గురించి, వీటన్ని అంశాల గురించి కూడా మనం ఒక్కొక్క క్లాస్గా వీలైతే వీక్లీ వన్స్ అయినా మనం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.